వర్షాలతో నగరవాసులు అవస్థలు పడుతుంటే ప్రభుత్వం మాత్రం సహాయక చర్యల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని తెదేపా నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. నిజాంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని బండారి లేఅవుట్ సహా వివిధ ప్రాంతాలను పరిశీలించిన రేవంత్ రెడ్డి కాలనీ వాసులను పరామర్శించారు. ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు హైదరాబాద్లో సహాయక చర్యలు చేపట్టాలంటే ప్రభుత్వమే 11,000 కోట్ల రూపాయలు అవసరం అంటుంది. ఢిల్లీలో 3 రోజులు ఉన్న ముఖ్యమంత్రి గారు ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల తెలంగాణలో జరిగిన నష్టం కేంద్ర ప్రభుత్వం సహాయాన్ని అడగాల్సిన ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాల్సిన వాళ్ళు ఆ పని చేయలేదు. కేంద్ర ప్రభుత్వం నాలాల ఆక్రమణలు తొలగించడానికి సరిగ్గా 6 నెలల 480 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులని ప్రభుత్వం ఖర్చు పెట్టినట్టు రికార్డులు చూపిస్తున్నారు. కానీ మరి ఎక్కడ కూడా నాలాల ఆక్రమణలు తొలగించలేదు. 480 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినవో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఈరోజు గత పాలకుల మీద నెట్టడం వల్ల ప్రయోజనం లేదు. ప్రజల సమస్యలు తక్షణమే తీర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.